పెద్దమావా భాస్కర్ కంటెంట్ ఇలా అంటున్నాడంటే మన కంటెంట్ చూసి ఏమైపోవాలి? నువ్వు పశువి, పశువుల డాక్టర్వి, రా. సుధాకర్ ఎంబీబీఎస్ FRC ఏంటంటే FR ఒకసారి చెప్తారు 2-3 సార్లు చెప్తారు. MBBS FRCS అదే నువ్వు చెప్పింది. కట్ చేస్తే నా దగ్గరికి రకరకాలు కోతులు, కుక్కలు, నక్కలు, మామూలుగా బర్రెలు. మన బర్రె తెలుసు కదా నీకు. డైనోసార్ వచ్చిందా? కొద్ది ఓవర్ అయింది. అరే రైనోసరస్, రైనోసరస్ అంటే చెల్లెలా? మా శ్రీముఖి ఇంట్లో కుక్కలతో పాటు మంచి చిన్న చిన్న కుక్కలు ఉన్నాయి, బుల్లి బుల్లి చిక్కలు చాలా బాగున్నాయి తెల్లగా. కానీ సీమ పందులు కూడా పెంచుకుంటుంది. పెద్దనాన్న ఒకసారి మా ఇంటికి రావా, మా సీమ పంది కొద్ది బాగా ప్రాబ్లం వచ్చిందంటే ఫోన్ పెట్టి ఇంటికి వెళ్ళాను. తీరు వస్తే మొత్తం సీమ పందులే. శ్రీముఖి అసలు అన్ని పందులు కనిపిస్తుంది, శ్రీముఖి కనిపించదు. అరే ఇన్ని పందులలో శ్రీముఖి ఏడుంది అనుకున్నా. శ్రీముఖి తల్లి ఏడున్నా తల్లి అంటే ఆ పందు లేచి లేస్తే ఆ పందులో నా కూతురు కలిసిపోయింది. ఆ శివ పందు నుంచి ఇట్లా వచ్చింది, డాడీ అంటుంది. అంటే శివ పందుతో ఆడుకుంటుంది. డాడీ రా తల్లి అంటే నేను రాను, ఇక్కడే బాగుంది అంటుంది. అందులో పందికి బాగా ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చి నా దగ్గర తీసుకొచ్చి ఆ పందిని. ఏ పంది? శివ పంది. ఎవరు పంది? కరెక్ట్గా చెప్పు. శ్రీముఖి పంది. శ్రీముఖి పందికి జ్వరం వస్తే ఆ పందిని తీసుకున్నాడు. పంది పిల్ల సేమ్ శ్రీముఖి లాగా ఉంది. అదే టేబుల్ మీద ఉంచాను. అమ్మా పేషెంట్ ని చెక్ చేసేటప్పుడు ఎవరు ఉండొద్దు అంటే, లేదు పెద్ద నాన్న ఇక్కడే ఉంటా అంటే, లేదు నేను చెక్ చేసేటప్పుడు నువ్వు ఎవరు ఉంటే ఊకుంటావా అంటే, నేను ఊకోను బయటికి వెళ్ళి. ఆ శ్రీముఖి పందిని కూర్చోబెట్టి ఈ అమ్మాయిని బయటికి డోర్లు వేస్తారు. నాకు ఆ జంతువుల నాలెడ్జ్, జంతువులు ఎలా మాట్లాడు వాళ్ళ భాష తెలుసు కదా నాకు. సేమ్ జాతి కదా. శ్రీముఖి పంది ఏమైందమ్మా అని అడిగాను అంటే చూసాను. ఏమైందమ్మా? ఇప్పుడు అర్థమైందా నేను ఎవరికి పుట్టాను? నీ ప్రాబ్లం ఏంటంటే 3 రోజులు ఏంటంట అన్నం పెడతలేదు, మొత్తం శ్రీముఖి తినేస్తుంది. దాని ఫుడ్ కూడా తినేస్తుందంట. ఎంత బాధ అనిపిస్తుంది. ఏమి ఇంకే ప్రాబ్లం అన్నది. నువ్వేం బాధపడకు, నేనున్నా. తర్వాత నేను ఇట్లా డోర్ తీసాగానే వాళ్ళ కుక్క వచ్చేసి, కుక్క ఉంది ఇంట్లో, చిన్న కుక్కలు వచ్చి కూర్చొని పెట్టినా. నీదేం ప్రాబ్లం అంటే, అరే ఏంటమ్మా ప్రాబ్లం ఏంటంటే, కుక్క బిస్కెట్ కూడా అమ్మాయి తింటుందంట. పందిని ఫుడ్ నువ్వే తిని కుక్క బిస్కెట్ కూడా నువ్వే తింటే జంతువులకు ఏం పెట్టాలి? ఎంత బాధ ఇది. జంతువులకు మాటలు వస్తా, నేనున్నా కాబట్టి అర్థం చేసుకున్నాను. శ్రీముఖి అదేంది శివపంది 10 మందిని కన్నది. కూతురే, ఎంతైనా కూతురే. దా తల్లి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ కూతురిలో మురిసే కూర్చు. నాన్నలా ఎంత భరిస్తున్నావు సుధాకర్? నో ప్రాబ్లం. నా కూతుర్ని గుండెల మీద ఎత్తుకున్నా. తన్నినప్పుడు గిప్ప అప్పుడు తన్నిన బాధతో పోలిస్తే ఈ బాధ ఏం పెద్ద బాధ. శ్రీముఖి
శ్రీముఖి పంది అప్పుడు యూట్యూబ్ లో ఎన్ని కామెంట్స్ చూస్తాడు ప్రాబ్లం ఏంటంటే శ్రీముఖి పంది నాతో ఇంకోటి చెప్పుకుంది ఇంకా అన్నది నాకు అర్థం కాదు దీని అమ్మ ఇది ఎందుకు ఎట్లంటే ఇది ప్రేమిస్తుందంట ఇంకో దాంతో ఊర పంది ఉంటాయి కదా నల్లగా ఉంటాయి కదా దాన్ని ప్రేమించిందంట శ్రీముఖి పంది ఊర పందిని ప్రేమిస్తే ఎందుకు వద్దంటుందంట లవ్ మ్యారేజ్ వద్దంటుందంట నాకు కోపం వచ్చింది ఆ రెండు సీమ పందికి ఊర పందికి పెళ్లి చేసి అమెరికాకి హనీమూన్ పంపించాను నిజంగా ఒక మాట చెప్పు, నువ్వు డాక్టర్ వా లేకపోతే శ్రీముఖి ఫ్యామిలీ డాక్టర్ వా? నేను పందుల డాక్టర్ చిచ్చి జంతువుల డాక్టర్ని. హనీమూన్కి ఎవరు వెళ్తారండి? భార్య భర్తలు ఇద్దరు వెళ్తారు కదా. ఒక్కతే వెళ్ళిపోయింది ఇది. ఏ ఊరపందికి వీసా రాలేదు. నా కోపం వచ్చి ఫైట్ చేశాను, తమతో డైరెక్ట్ గా మాట్లాడాను. నాకు వీసా ఇవ్వకుండా పర్లేదు, శ్రీముఖి పంది భార్యకు వీసా. శ్రీముఖి పంది ఊరపంది రెండు కాపురం చేసుకుంటే పందుల పెంపకం అలా డెవలప్ అవుతుంది. ఆ డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు నేను మొదటి కట్ చేస్తే ఒకరోజు యాంకర్ రవి గారు ఫోన్ చేశారు. చాలా నాకు రెగ్యులర్ గా వస్తుంటాడు. ఏ ప్రభుత్వం నా దగ్గరకు వచ్చి ఏమైంది సార్ అంటే, ఏ లేదంటే మామూలుగా నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం. అఫ్ కోర్స్ నా దగ్గర కుక్కలు ఉన్నాయి కానీ పిల్లి అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మీరు మా ఇంటికి వచ్చేస్తే ఎందుకు పిల్లి తీసుకురావచ్చు కదంటే, అది రాదు, మీరు డైరెక్ట్ రావాలంటే ఓకే దాన్ని ఉన్నా. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే పిల్లి చూసాను. ఏం ప్రాబ్లం అంటే మొత్తము రవి ఒకవేళ ఫుడ్ తిన్న తర్వాత మూతి నాగరికి దాంతో నాకిస్తారంట. ఎందుకలా? రవి నీళ్ళు ఖర్చు పెట్టాడే. అదేంటి ప్రాబ్లం కదా, అట్లా కాదమ్మా అట్లంటే లేదండి నన్ను ఇలా వాడుకుంటున్నానండి. నాకు అదే బాధ అనిపించింది. నాకు ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి సార్, నేను ఒకటి చెప్పేది అందరికి ఒకటే, పిల్లి అయినా కుక్క అయినా నక్కైనా బర్రె అయినా ఏదైనా మామూలుగా మనం దాన్ని సమరచించుకున్నాం. చిచ్చి దాన్ని ఏమంటారు? సంరక్షించారు. ఎస్, దాన్ని కాపాడదాం, అంతేగాని దాన్ని వాడుకోవద్దు.